ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ అనుదిన వాగ్దానాన్ని అనేక మందికి పంపించి ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులవ్వండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 37వ కీర్తన 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏదైతే ప్రయత్నము నువ్వు ఈరోజు చేస్తూ ఉన్నావో, ఉద్యోగము గురించైనా, వ్యాపారము గురించైనా, శుభకార్యము గురించైనా, లేదా ఒక మంచి పని ఏదో నువ్వు చేయబోతూ ఉన్నావు, ఒక విడుదల కోసం ఏదో పని చేస్తూ ఉన్నావు, ఒక వ్యక్తిని వెనక్కి తెచ్చుకోవడానికి ఏదో మొదలు పెడుతూ ఉన్నావు. దేవుడు చెప్తూ ఉన్నారు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. అంటే మొదట దేవుని దగ్గర పెట్టాలి, మొదట దేవునికి తెలియచేయాలి. ఆయన ఆలోచనని నీవు ఈరోజు తీసుకోవాలని ప్రభు చెప్తూ ఉన్నారు. చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే, దేవుడు మాట్లాడతాడా అండి, దేవుడు తెలియజేస్తాడా అండి అని చాలామంది అపనమ్మకంతో ఉండిపోతారు. మీరు చూడండి, మోషే గారితో దేవుడు ముఖాముఖిగా, తన స్నేహితుడు మాట్లాడినట్టుగా ముఖాముఖిగా దేవుడు మాట్లాడేవారట. మరి ఈరోజు ఆయన బిడ్డవైన నీవు ఎందుకు అనుమానపడుతున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనలో గడిపితే గనక ఏ మార్గము గుండా నువ్వు వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో, ఎలా విజయాన్ని పొందుకోవాలో, ఎలా సక్సెస్ అనే పదానికి నీ పేరు పెట్టబడాలో దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పే మాటదే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నువ్వెప్పుడైతే దేవుని పాదాల వద్ద, తండ్రి ఇదిగో నీ బాధ్యత నీకే, ఈ భారము నీ మీదే, ఈ పని నీకు సంబంధించిందే, ఈ శుభకార్యం నువ్వే చెయ్యాలి, నీవు తప్ప నాకెవరూ లేరయ్యా అని ఆయన పాదాలను మనం ఆశ్రయిస్తే గనక, చూడండి దేవుడు చెప్తున్నాడు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. బహుశా ఇన్నాళ్ళు బట్టి ఎన్నోసార్లు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నావా? ఎంతో ఆశపడితే పొందుకోలేకపోతున్నావా? ఎన్నో రకాల ఆలోచనలు చేస్తున్నావు, ఎన్నో రకాల జ్ఞానం ఉపయోగిస్తున్నావు, పని అవ్వట్లేదా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన అంటాడు చూడండి, నీవు ఆయనను నమ్ముకొనుము. నీ కార్యము జరగాలంటే మొదట నువ్వేం చేయాలి? దేవుని దగ్గర పెట్టాలి. రెండవది ఏం చేయాలి? ఆయనను నమ్ముకోవాలి. నమ్ముకోవడం అంటే ఎలా? అపనమ్మికతో కాదు. మిగతా వారు అందరూ చూపించే భక్తి నీ భక్తి లాంటిది అవ్వకూడదు. నీకు ప్రత్యేకమైన భక్తి ఉండాలి, ప్రత్యేకమైన విశ్వాసం ఉండాలి నీ తండ్రి మీద. నా తండ్రి నా కోసం ఇది చేస్తాడు, నా తండ్రి నా కోసం ఇది జరిగిస్తాడు, నా తండ్రి నా కోసం ఈ సంతోషాన్ని నాకు ఇస్తాడు అని నీ నమ్మకం ఉంటే గనక దేవుడు ఈరోజు అద్భుతంగా ఏం చేస్తున్నాడు? ఆయన నీ కార్యమును ఆయన నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సంతోషించబోతున్నావు. నీ జీవితంలో మంచి కార్యముని ఈరోజు దేవుడు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయనను నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయనను నమ్ముకున్న కుటుంబాన్ని దేవుడు రోడ్డు మీద వదిలేసేవాడు కాదు. మొత్తానికి ఏదో జరిగింది నీ కుటుంబంలో, అయితే ఈరోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు. ఒకటే చెప్తున్నాడు దేవుడు, ఆయన మీద ఆధారపడు, ఆయనను నమ్ముకో. నువ్వు ఆయన మీద ఎప్పుడైతే విశ్వాసాన్ని కనబరుస్తావో ఆయనే నీ పని చేస్తాడు. ఈరోజు అద్భుతంగా నీ పనులు పూర్తవునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.